ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. రాజకీయం ఇదా భారత రాజ్యాంగం మీకు చెప్పింది. ఇలాంటి రాజకీయం చేయమన్నా మీకు చెప్పింది. నీతి నిజాయితీగా మీరు చేసినటువంటి కార్యాలతో, మీరు చేసినటువంటి అభివృద్ధి ఫలాలతో ముందుకు వచ్చి ఇదిగో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది చేయగలిగాం, 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం, వరకబడిశాలను పూర్తి చేయబోతున్నాం, లేకపోతే మాచర్లలో ఇలాంటి ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం. ఇదండి అభివృద్ధి. అంతేగాని తొడలు కొట్టుకుంటూ మీసాలు అందరికీ మొలుస్తాయండి. ఎవరికి మొలిచాయి? ఎంటికలు మీసాలు వదిలేస్తే అందరికీ మొలుస్తాయి. ఇవేం ప్రత్యేకం కాదు. ఏదో పైనుంచి ఊడి ఛత్రపతి శివాజీ వ్యక్తులు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి, దేశ ఐకమత్యం కోసం పోరాటం చేసిన మహనీయులే మీసాలు తిప్పలేదు. ఈరోజు కొందరు వ్యక్తులు మర్డర్లు చేసి, మానభంగాలు చేసి, దొమ్మిలు చేసి, గుళ్ళో విగ్రహాలు దొంగతనాలు చేసి జైళ్లకు పోయించిన వాళ్ళు కూడా స్వాతంత్ర సమర యోధుల తరహాలో వారిని వాళ్ళు ఫోజులు కొట్టుకుంటున్నారు. అలాగే ప్రజలకు సేవ చేసినటువంటి మాలాంటి వారి మీద తప్పుడు ప్రచారాలు చేసి దొంగోడు, తప్పు చేశాడు, అరెస్ట్ చేశారు, సిఐడి, అది ఇది. ఏ సిఐడి కూడా బయటికి రమ్మనండి. నా మీద ఉన్నటువంటి కేసు నేను ఒకటే చెప్తున్నాను కదా, నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ సిఐడి దగ్గర ఉన్నా అది తేల్చిన వారి పాదాల దగ్గర నా తల వంచి నా శిరస్సును వాడి పాదాల మీద పెడతా. ఎవరో రండి తేల్చేవాడు. కాబట్టి మరొక మారు కూడా ఎవరైతే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు మీరు పెడుతున్నటువంటి కామెంట్లకు తిరిగి కామెంట్లు పెట్టే చేతగాని కథనం మా దగ్గర కాదు. కాకపోతే మాకంటే ఒక సంస్కారం ఉంది. మేము చదువుకున్న వాళ్ళం, పీజీలు, పిహెచ్డీలు చేసి ఈరోజు 10 మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తులుగా అరాచకాలకు తావు ఉండకూడదు. ఏదైనా చట్టబద్ధంగా వెళ్ళాలి. న్యాయాన్ని, ధర్మాన్ని న్యాయస్థానాల ద్వారా పర్యవేక్షించాలనేటువంటి ఒక కోణంతో మేము నిశ్శబ్దంగా ఉన్నాం తప్ప మేము ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరి మీద తప్పుడు ప్రచారాలు చేయడానికో మేము సిద్ధంగా లేం. ఈరోజు వీరు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఒక 24 గంటలు కూడా సరిపోదు. అన్నిటిలో సామాన్య గిరిజన గ్రామం దగ్గర నుంచి బలిసిన మేజర్ పంచాయతీ వరకు వీరు చేయనటువంటి అవినీతి అక్రమాలు ఏంటండి? ఏం చేశారు? ఈ మాచర్ల అభివృద్ధికి వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటో చెప్పమానండి. ఏమైతే మేము ఇది చేశాం. నేను ఇంకోటి కూడా ఈ మధ్య ఏదో మన గౌరవ శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి గారు, అలానే మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బహిరంగ చర్చకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారు ఒకరినొకరు మాట్లాడుకున్నారు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని సూటిగా చెప్తున్నా, మా శాసనసభ్యుడు జూలకండి బ్రహ్మారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ కాళ్ళు పట్టుకోను, నేను తీసుకొస్తా. నేను మధ్యవర్తిత్వగా నేను ఒక వెబినార్ని ఆర్గనైజ్ చేస్తా. మా ఎమ్మెల్యే గారు ఇట్టుంటారు, మీరు రండి, చర్చ పెడదాం. ఎవరు ఏ అభివృద్ధి చేశారు మాచర్లకి, ఎవరితో ఈ మాచర్ల అభివృద్ధి అయింది, ఎవరితో మాచర్ల అభివృద్ధి సాధ్యమవుతుందో ఇదే మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూర్చొని చర్చ పెడదాం. నేను మా ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాను, మీరు వస్తారేమో చెప్పండి. ఎప్పుడో మీరే డేట్ చెప్పండి. మీరు చెప్పిన డేట్ రోజే మీరు చెప్పిన డేట్ రోజే మా ఎమ్మెల్యే గౌరవ జూలకండి బ్రహ్మారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాను. కాబట్టి ఈ సందర్భంగా నేను మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలానే అతని సహోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, అయ్యా దయచేసి మాచర్ల ప్రశాంతంగా ఉంది. ఇప్పుడిప్పుడే మాచర్లలో అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే మాచర్ల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మాచర్ల ఇది చంబల్లోయే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం అని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అరాచకాలకు తావిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాల్ని మానుకోండి. రాజకీయాన్ని హూందాగా చేయండి, రాజకీయాన్ని విఘ్నతతో చేయండి, రాజకీయాన్ని రాజకీయంగా సద్విమర్శతో ముందుకు కొనసాగించండి. అలానే మీ పేటీఎం కూలీలను, మీ పేటీఎం కుక్కలను కూడా కొంచెం కంట్రోల్ చేయండి. మీరు నా మీద కక్ష పెంచుకున్నా, మమ్మల్ని చంపుతామన్నా మేము సిద్ధం. మీ మీద పోరాటం చేయడానికి సిద్ధపడిన రోజే మీరు మమ్మల్ని ఏదైనా చేస్తారని సిద్ధపడి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం మేము. ఈరోజు మీరు ఏదో భయపడిపోవడానికో, లేదా రారితో గుద్దిస్తాం, లేకపోతే మొన్న ఒక సహోదరుడు నాకు
వాళ్ళ పార్టీలో తిరిగేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్న మిమ్మల్ని చంపేస్తారంట, గవర్నమెంట్ ఉన్నా చంపేస్తారు. నా దగ్గర 8 నిమిషాల కాల్ రికార్డింగ్ ఉంది. నేను దీన్ని బేస్ చేసుకొని కేసు పెట్టాలంటే పెద్ద విషయం కాదు. మేము పిరికి పందలం కాదు. నువ్వు ఏ వెల్దుర్తి మండలాన్ని ప్రాంతానికి చెందిన వాడివో, నేను అదే వెల్దుర్తి మండలానికి చెందినటువంటి వ్యక్తిని. నువ్వు ఏ గ్రామం ఉన్నావో నీ పక్క గ్రామమే నాది. కాబట్టి ఈ ఆవేశాలకు లేకపోతే ఆక్రోశాలకు తావు కాదు. అభివృద్ధి చేసుకుందాం. మాచర్లను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో మొదటి స్థానంలో నిలపడానికి మనమందరం కృషి చేద్దాం. ఇంకొకసారి ఏ పేటీఎం కూలీ, ఏ పేటీఎం కుక్క అయినా అనుచితంగా వెంకటేశ్వర్లు కోట్లు లూటీ చేశాడు, వెంకటేశ్వర్లు కోట్లు చేతులు మారాయి, ఇచ్చిన వాడి పేరు నా మీద ఉన్నటువంటి కేసును తీసుకురండి. నేను శిరస్సు వంచి మీ అందరికి కూడా పాదాభివందనం చేసుకుని బయటికి వెళ్ళిపోతా. అవి తీసుకురానన్ని రోజులు. అలానే ఈ విషయాలు మీకు ఎట్లా తెలుసు వెంకటేశ్వర్లు గారు, మీరందరూ అడగొచ్చు. V6 ఛానల్లో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అతని పేరు రేవంత్ రెడ్డి. V6 ఛానల్లో పనిచేస్తూ ఉంటే నా న్యూస్ స్క్రోల్ అవుతున్నప్పుడు నేను వెంటనే దాని మీద ప్రెస్ మీట్ పెట్టా. ఆ రోజు మా వాయిస్ని వినేటోడు ఎవడు, మా గళాన్ని వినేటోడు ఎవడు, ఎవరు పెన్ డ్రైవ్లో డేటా పంపించి ఎవరు ప్యాకెట్లో డబ్బులు పంపించారో కూడా నాకు తెలుసు. నేను చూపిస్తా. V6CC ఫోటేజ్ కూడా నా దగ్గర ఉంది. ఆ పిల్లోడు నా గురించి V6లో మాట్లాడినందుకు ఆ పిల్లోడిని ఉద్యోగం నుంచి తొలగించినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఛానల్ మీద కూడా నేను డిఫర్మేషన్ చేశాను. ఎందుకు నా మీద ఇలా తప్పులు ప్రచారం. ఏదైనా వెంకటేశ్వర నాయకుని అరెస్ట్ చేశారన్నారు. నన్ను అరెస్ట్ చేసి ఈరోజు 10 రూపాయల దొంగతనం జరిగితేనే వెనక నిలబెట్టి హడావుడి చేసి ప్రెస్ మీట్ పెట్టేటువంటి పోలీస్ వ్యవస్థ, అన్ని కోట్లు చేతులు మారాయి, అంత పెద్ద వ్యవస్థ అంటున్నారు. ఎందుకు పెట్టలేకపోయారు? నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు పెట్టలేకపోయారు? నన్ను అరెస్ట్ చేసినట్టు ఏ ఒక్కరి దగ్గరైనా ఒక్క నిమిషం పాటు విజువల్ ఉందా? ఏ వ్యక్తి దగ్గరైనా క్లిప్ ఉందా? నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని కిడ్నాప్ చేశారు. మిడ్ నైట్ వచ్చి ఇప్పుడు నేను తప్పు చేశానండి, నేను ఫ్రాడ్ చేశాను, నన్ను అరెస్ట్ చేయడానికి సిఐడి రావాల్సిన అవసరం ఉంది. 24 గంటలు మాచర్ల పోలీసులు నా చుట్టే ఉన్నారు కదా. వెల్దుర్తి పోలీసులు కావచ్చు, మాచర్ల పోలీసులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని గారితో సహా అందరూ నాతోనే ఉన్నారు కదా. నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా నేను తప్పు చేస్తుంటే. ఎందుకు సిఐడి మిడ్ నైట్ అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలి? ఈరోజు ఏ విధంగా అయితే తప్పుడు కేసుల్లో ఇరికిచ్చాలని చూశారో ఆ అధికారులు కూడా ఈరోజు సస్పెండ్ అయ్యి భజన చేసుకుంటున్నారు. ఎప్పుడైనా చట్టం అనేది చట్టానికి ఎవరు అతీతులం కాదు, చట్టానికి ఎవరు చుట్టం కాదు. రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి, రాజ్యాంగపరంగా ముందుకు వెళ్ళండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నేను రెడీ. నేను ఎటువంటి శిక్ష వేసినా భారత న్యాయస్థానాలు అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఎప్పుడో గతం తరహాలో ఉన్నటువంటి పెట్టుకొని నేను మంచి చేసినప్పుడు ఎవడు చూపించలా. లాక్డౌన్లో ప్రాణాలను పణంగా పెట్టి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీసం బస్సు సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల్లో వెళ్ళి మీడియా సోదరులకు ఎంతోమందికి నేను సహకారం చేశాను. ఎక్కడ చెప్పుకోవాలా. వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళందరికీ నా వంతుగా ప్రైవేట్ టీచర్లకు సహకారం చేశాం మేము. వాళ్ళకి ఫుడ్ కోసం కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్లతో సహా సప్లై చేసినటువంటి ఘనత మాదండి. ఎవరున్నారు ఆ రోజు మాచర్ల నియోజకవర్గంలో? అందరూ తట్టాబుట్టా చదువుకొని మాచర్ల వదిలి పారిపోయారు. మేము ఉన్నాం, మేం చేశాం. మంచి చేస్తే అంటే వెంకటేశ్వర్లు నాయకు గిరిజన బిడ్డనే కదా. నా పక్కన ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటే ఇలాంటి ప్రచారాలు జరిగి ఉండేవా? కానీ నేను ఎప్పుడు నేను తక్కువ వాడిని నేను భావించను. భగవంతుడు నాకు నా గళాన్ని ఇచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపినటువంటి మార్గంలో, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరో యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు చూపించినటువంటి మార్గంలో ఇదే తరహాలో ముందుకు వెళ్తాం. ఎంత దూరమైనా ముందుకు కొనసాగుతాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అది చావా రేవా అభివృద్ధి ఏదైనా మీరు ఏ వర్గంలో ఏ కోణంలో వచ్చినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంకటేశ్వర నాయక్ కనుక మంది మార్పులు ఏమి ఉండదు. వెంకటేశ్వర నాయక్ తిరిగితే మహా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. చంపుతే లారీతో గుద్దించి మీకు అలవాట్లే కదా. లారీతో కారులను గుద్దించి సాగర్ కుడి కాలంలో పడేయడం ఇవన్నీ అలవాడే. ఎక్కడో నా కారునే గుద్దించారా కూడా చెప్తున్నా నేను. సాగర్ కుడి కాలంలో పడేయడము, లేకపోతే పోలీసులు అక్రమంగా నిర్బంధించి సిరిగిరిపాడు అడవుల్లోకి తీసుకెళ్ళడం ఇవన్నీ మీకు అలవాటే కదా. చేయండి. కానీ కర్మ సిద్ధాంతాల నుంచి ఎవడు తప్పించుకోలేడు. నువ్వు ఎంతటి వాడవైనా సరే, ఈ ప్రపంచాన్ని శాసించే మహానేతవైనా సరే, నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి మాచర్లలో అల్లర్లు సృష్టించకుండా మాచర్ల అభివృద్ధికి తోడ్పాటు అందించండి. రామకృష్ణారెడ్డి గారు, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క కుల రాజకీయాలు, మత రాజకీయాలు, విద్వేష రాజకీయాలను తొలగించడం కోసం కృషి చేయండి. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎంతో కొంత గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఇలాగే రెచ్చగొడతాం, ఇలాగే హత్యలు చేయిస్తాం, ఇలాగే మారణ హోమాలు సృష్టిస్తామంటే దీన్ని ఎవరు స్వాగతించరు. నువ్వు ఒక చెంప కొడితే మరో చెంప చూపించడానికి నేనే మహాత్మా గాంధీని కాదు. నువ్వు నన్ను 4 దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ అయినా కొట్టలేనా? నువ్వు నన్ను చంపాలని వస్తే నేనేం చేయలేనా? నాకు చేతనైంది నేను చేసుకోగలుగుతా. కాబట్టి ఈ సందర్భంగా మరొక మారు మీ అందరికి కూడా హితవును పలుకుతా ఉన్నాను. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి మాచర్ల పౌరుడు ఒక తాటిపైకి వచ్చి మాచర్లను అభివృద్ధి చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో మాచర్లను అత్యున్నత స్థాయిలో ఉంచుదాం.
మరొకసారి ఏదైనా ఏ నా కొడుకైనా